అరే మావా, ఒక్కసారిగా కదలకపోతే, కాలు మాట వినకపోతే వెంటనే మనకేమనిపిస్తుందో తెలుసా? అయ్యో, ఇదేనా పెరాలిసిస్ అని హార్ట్ దలదడా కొట్టేస్తుంది. కాని నిజమేంటంటే మావా, బాడీ పెరాలిసిస్ ఒక్కసారిగా వచ్చేసే సీన్ గాదు. చాలా సందర్భాల్లో అది బాడీ ఇచ్చే ముందస్తు వార్నింగ్ మాత్రమే. ఎక్కువసేపు బీపీ కంట్రోల్లో లేకపోవడం, షుగర్ పెరగడం, బ్లడ్ సరిగ్గా ఫ్లో కాకపోవడం, స్ట్రెస్ని రోజు లోపలే దాచుకోవడం, ఇవన్నీ కలిసిపోయి ఒక్కసారిగా నర్వ్స్ని షాక్కి గురిచేస్తాయి. అప్పుడు చేతికి పవర్ తక్కువగా అనిపించచ్చు, నోరు తేడాగా కదలొచ్చు, మాటలు క్లియర్గా రావు. ఇదే టైంలో చాలామంది భయంతో ఫ్రీజ్ అయిపోతారు. కాని ఇక్కడే ఇంపార్టెంట్ విషయమావా, భయం కాదు, స్పీడ్ కావాలి. ఎంత త్వరగా హాస్పిటల్కి వెళితే అంత ఎక్కువగా డ్యామేజ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చూస్తాంలే, తానే తగ్గుతుంది అని లైట్ తీసుకుంటే మాత్రం ప్రాబ్లం పెరిగే రిస్క్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోమావా, పెరాలిసిస్ అంటే ఒక్కసారిగా జీవితం అయిపోదు. కానీ బాడీ ఇచ్చే సీరియస్ అలర్ట్ని ఇగ్నోర్ చేస్తే మాత్రం కష్టం. భయపడకు, కానీ ఆలస్యం చేయొద్దు. అదే స్మార్ట్ మూవ్. ఈ వీడియో నీకు ఉపయోగపడిందనిపిస్తే లైక్ చేయమావా.